హలో ఎవ్రీవన్. టీఎస్ ఎంసెట్ బైపీసీకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ సీట్ వస్తుందా అంటే అందరికీ సీట్ రాదు. ఇందులో నుండి కొంతమందిని మనకి ఎలిజిబిలిటీ లిస్ట్ కింద కన్వర్ట్ చేసి వాళ్ళని కౌన్సిలింగ్కి పిలవడం జరుగుతుంది. సో ఆ కౌన్సిలింగ్కి ఎప్పుడు వెళ్ళాలి, ఎవరెవరు వెళ్ళాలి, ఏ ర్యాంక్ వరకు వెళ్ళాలి అనేది డీటెయిల్స్ చెప్తాను. సో వీడియోస్ ఛానల్లో అప్లోడ్ చేయక చాలా రోజులు అవుతుంది. మేబీ అందరికీ నోటిఫికేషన్స్ రాకపోవచ్చు. చూస్తున్న వాళ్ళైనా మీ వాట్సాప్ గ్రూప్స్లో కానివ్వండి లేదా మీ ఫ్రెండ్స్కి కానీ ఇన్ఫామ్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, ఈ పీడిఎఫ్ అక్కడ అప్లోడ్ చేస్తాను. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మనకి దాదాపుగా 2400 స్టూడెంట్స్ ఉన్నారు ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో. అందరికీ సీట్ వస్తా అంటే అందరికీ సీట్ రాదు. మనకి సీట్లు ఉన్నాయి, ఓన్లీ 100 సీట్స్ మాత్రమే. సో ఇందులో మరి ఎవరెవరు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి, కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అని అంటే అక్టోబర్ 1 నుంచి ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి మార్నింగ్ 9 AM లోపే బిఫోర్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో మరి ఏ ర్యాంక్ వాళ్ళు వెళ్ళాలి, ఈ 2400 నుంచి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ద క్యాండిడేట్స్ ఫ్రమ్ ఫస్ట్ ర్యాంక్ టు 300. సో అన్ని కేటగిరీతో సంబంధం లేకుండా ఫస్ట్ ర్యాంక్ నుంచి 300 ర్యాంక్ వరకు ఉన్నవాళ్ళు. అంటే ఇక్కడ మీకు ర్యాంక్ అంటే మీ ఎంసెట్ ర్యాంక్ కాదు, ఇక్కడ మెరిట్ ర్యాంక్. అంటే మీరు అప్లై చేసిన దాన్ని బట్టి మీ ర్యాంక్ని బట్టి ఇక్కడ మనకి మెరిట్ ర్యాంక్ ఇచ్చారు. ఇక్కడ స్టార్టింగ్లో ఉంది కదా, సో దీన్నే మెరిట్ ర్యాంక్ అంటారు. ఇక్కడ చూడండి, మీకు నార్మల్గా సీరియల్ నెంబర్ లాగా ఇక్కడ మనకి ర్యాంక్ ఇచ్చారు. ఆ మెరిట్ ర్యాంక్లో ఫస్ట్ ర్యాంక్ నుంచి 300 వరకు, అలాగే బీసీసీ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ నుంచి 58 ర్యాంక్ వరకు ఉన్నవాళ్ళు, మెరిట్ ర్యాంక్ ఉన్నవాళ్ళు. ఈడబ్ల్యూఎస్లో ఫస్ట్ నుంచి 1349 ర్యాంక్ లేదా సీరియల్ నెంబర్ ఉన్నవాళ్ళు ఆ కౌన్సిలింగ్కి, ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా మనకి రిలీజ్ చేశారు, కానీ ఈ సైట్ అనేది ప్రజెంట్ ఓపెన్ కావట్లేదు. ఇక్కడ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఆఫ్లైన్లో మీరు అటెండ్ కావాల్సి ఉంటుందని డీటెయిల్స్ చెప్తారు. సో మార్నింగ్ 9 AM 1 అక్టోబర్ 2024 రోజు మీరు ఆఫ్లైన్లో మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ మీరు వాళ్ళకి ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు కౌన్సిలింగ్కి వెళ్ళే టైంలోనే 25,000 క్యాష్ అనేది తీసుకొని వెళ్ళాలి, లేదా డీడీ అనేది మీరు కట్టినా పర్లేదు. ఒకవేళ మీకు సీట్ వస్తే మీకు కాలేజ్ ఫీజు మొత్తం ఎంత ఉందో దానికి కన్వర్ట్ చేయడం జరుగుతుంది ఈ ఫీజు అనేది. సో ఇది మనకి. సో మరి ఎక్కడికి వెళ్ళాలి, నిమ్స్లో ఎక్కడికి వెళ్ళాలనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓపీడీ ఫస్ట్ ఫ్లోర్ ఓల్డ్ ఓపీడీ బ్లాక్ నిమ్స్ విత్ కౌన్సిలింగ్ లెటర్. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే 20 సెప్టెంబర్ రోజున మీ యొక్క పర్సనల్ క్యాండిడేట్ లాగిన్లో మనకి కౌన్సిలింగ్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్ లెటర్ కంపల్సరీగా మ్యాండేటరీగా మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ కౌన్సిలింగ్ లెటర్తో పాటు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది అన్ని సర్టిఫికేట్స్, బోనాఫైడ్స్ కానివ్వండి, బోనాఫైడ్ లేదా స్టడీ సర్టిఫికేట్స్, మీ 10th క్లాస్ ఇంటర్మీడియట్ మెమో, ఇలా ఆ సర్టిఫికేట్స్ అన్నీ మీరు ఏదైతే అప్లోడ్ చేశారో ఆ సర్టిఫికేట్స్కి సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళాలి. సీట్ వస్తే 25,000 ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే చెప్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కండి. థ్యాంక్ యూ.